సినీ ఇండస్ట్రీలో నరేష్ మంచి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. విజయ్ నిర్మల గారి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదట్లో హీరోగా చాలా మంచి సినిమాలు నటించాడు. ఇక నటుడిగా తను 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఆయన అనుకున్న స్థాయిలో విజయాలు రాకపోవడంతో హీరోగా తన కెరీర్ సాఫీగా సాగపోయింది. ఇక దానికి తోడు మొదటి నుంచి కూడా ఆయన రకరకాల వివాదాల్లో చిక్కుకుంటూ ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ ఉండేవాడు. దానివల్ల తన కెరీర్ కూడా అంత సక్సెస్ఫుల్ గా సాగలేదు. ఇక మొత్తానికి ఏదేమైనప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత చాలా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు. ఇక నటుడిగా తనకంటూ ఒక స్థాయి గుర్తింపు తెచ్చుకున్నా కూడా వ్యక్తిగత విషయాల వల్ల మాత్రం చాలా బ్యాడ్ అవుతున్నాడు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ 3 భార్యలకు విడాకులు ఇచ్చాడు. ఇక తన 3వ భార్య రమ్య రఘుపతి మాత్రం తనకు విడాకులు ఇవ్వండి ఖరాఖండిగా చెప్పేసింది. ఇక ఇదిలా ఉంటే నరేష్ తన సహనటి అయిన పవిత్ర లోకేష్ కి సాన్నిహిత్యంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. నరేష్ 3వ భార్య అయిన రమ్య రఘుపతి నరేష్ పవిత్ర హోటల్లో ప్రైవసీగా ఉన్నప్పుడు మీడియా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ రచ్చరచ్చ చేసింది. దాంతో వీళ్ళ వ్యవహారం బట్టబయలైంది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నరేష్ తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ తను 3 పెళ్లిళ్ళు చేసుకున్నప్పటికీ ఎప్పుడు కూడా తనకి సంతోషం లేదని, 40 వయసు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి ఒక తోడు కావాలని, ఇప్పుడు నాకు పవిత్ర రూపంలో ఒక తోడు దొరికింది అంటూ చెప్పుకురావడం జరిగింది. సో ఇప్పుడు 3 భార్యల దగ్గర దొరకని సుఖ సంతోషాలు పవిత్ర దగ్గర ఏం దొరుకుతున్నాయి అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్ చేయడంతో నరేష్ సీరియస్ అవడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ బటన్ ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.